తులారాశి. ఈ రాశి వారికి కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ శ్రమకు తగ్గంత గుర్తింపు లభిస్తూ ఉంటుంది. సంఘం లోపట గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆదరణ లభిస్తూ ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు కొనసాగుతాయి, అనుకూలిస్తాయి. భూమికి గృహానికి సంబంధించిన పనులు ప్రస్తావన మీ ముందుకు వస్తాయి. తులారాశి వారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. పరిస్థితులు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. రావలసినటువంటి ధనం కొంత ఆలస్యంగా చేతికి వస్తుంది. నూతన మిత్రులను కలుస్తారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఉద్యోగస్తులకు కొంత అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు మెల్లగా ఫలిస్తాయి. ధనపరంగా ఈరోజు కొంత సహాయాన్ని పొందడం లేదా మీరు ఊహించని డబ్బు చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు సమర్పించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఆర్థిక వ్యవహారాలు మెల్లగా చక్కబడుతుంటాయి. కానీ రుణానికి సంబంధించిన ఒత్తిడి కొంత పెరుగుతుంది. మానసిక ఆందోళన కూడా పెరిగే అవకాశం ఉన్నది. ధనపరంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు కొంత అనుకూలిస్తుంది. లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ యొక్క శ్రమకు తగ్గటువంటి గుర్తింపు కొంత లభిస్తూ ఉంటుంది. ధనస్సు రాశివారు ఈరోజు అయ్యప్ప స్వామిని స్మరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.